తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ ఆఫీస్ ప్రారంభమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని సంక్షేమ మంత్రి సవిత గురువారం ప్రారంభించారు. ఒకే సముదాయంలో కమ్మ కార్పొరేషన్ పాలక మండలి సభ్యుల కార్యాలయాలు ఉండటం విశేషం అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బ్రహ్మయ్య చౌదరికి మంత్రి సవిత అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఈడబ్ల్యూఎస్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నాం అని అన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన యువతకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా పెద్దపీట వేస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం తరపున ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అన్ని సామాజిక వర్గాల లాగానే కమ్మ సామాజిక వర్గంలో కూడా చాలా పేదవారు ఉన్నారని చెప్పేసి మరి నేను కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా అయిన తర్వాత నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని సంఘటనలు చూసినప్పుడు నాకు అర్థమైంది. ఏదో 5%, 6% మాత్రమే సంపన్నులు మాత్రమే ఉన్నారు. 95% కమ్మవారిలో కూడా బీదవారు ఉన్నారు. ఎకరం పొలం లేని వారు ఉన్నారు, సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వారు ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలను ఆదుకున్నట్టే ఈడబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కింద ఆర్యవైశ్య, కాపు, అదేవిధంగా రెడ్డి, క్షత్రియ, బ్రాహ్మణ కార్పొరేషన్ లాగానే మరి కమ్మ సామాజిక వర్గాన్ని కూడా అంటే ఇబ్బందులు ఉన్నటువంటి పేద కమ్మవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం, మేమందరం కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మవారు అందరం కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, నేడు ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు సవితమ్మ గారైతే మరి ఈ శాఖ తనకి ఇస్తారని కానీ, లేకపోతే ఈ యొక్క కార్పొరేషన్ నాకు ఇస్తారని కానీ తెలియదు. కానీ మేము లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, రక్షణ లేక మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే, ఒక పక్కన ప్రభుత్వం వేధిస్తూ ఉంది, ఒక పక్కన వీళ్ళకి రక్షణ లేక లేకపోతే భరోసా లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి భరోసానివ్వాలి, వారికి అండగా ఉండాలి, వాళ్ళని చైతన్యపరచాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుండి కూడా చివరి వరకు కూడా అప్పటికి నాలాగనే ఒక కార్పొరేషన్ చైర్మన్ గారు వారి తండ్రి మంత్రి అయినప్పటికి కూడా సాదాసీదాగా వాలంటీర్లో కలిసిపోయి, టీం లీడర్లో కలిసిపోయి మరి యువగాలం పాదయాత్ర విజయవంతం చేయటంలో శ్రీమతి సవితమ్మ గారి పాత్ర చాలా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి నేను తెలియజేసేది ఒక్కటే, మరి ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట ప్రకారం నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ, మరి ఈడబ్ల్యూ శాఖ కూడా ఒక పక్క బీసీ వెల్ఫేర్, ఒక పక్క ఈడబ్ల్యూ శాఖ కూడా మరి నాకు కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు కమ్మ కార్పొరేషన్ ద్వారా కూడా గతంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు కమ్మ కార్పొరేషన్ ద్వారా కూడా మరి బ్రహ్మయ్య చౌదరి గారు, అదేవిధంగా ఎండి గారు, మరి డైరెక్టర్ గారు అతి తక్కువ కాలంలోనే ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కూడా మరి పేదలైన మరి కమ్మవారి బిడ్డలకు ఏ విధంగా అయితే మనము ఆసరాగా ఉండాలి, వారిని ఏ విధంగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలి అనే దృఢ సంకల్పంతోనే మరి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు కూడా కమ్మ కార్పొరేషన్ ద్వారా, ఈడబ్ల్యూ శాఖ ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, ఎంఎస్ఎంఈ కావచ్చు, మరి అనేక విధాలుగా గ్రామాల్లోకి వెళ్ళి 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్గా మేము సైతం మీతో పాటు ఉంటాం. మరి కమ్మవారు అందరూ డబ్బున్నవారు, కమ్మవారు సేవకు మారుపేరు అనేది విషయం ప్రజలందరికీ తెలుసు. ఆ సంకల్పంతో, ఆ దృఢ సంకల్పంతో ప్రజల్లోకి వెళ్ళి మీకు ఏ విధంగా మేము సహాయపడగాని ఎప్పుడో అప్పటికి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా కమ్మ కార్పొరేషన్ ద్వారా కూడా జరుగుతున్నాయి, ఇతర కార్పొరేషన్ల ద్వారా కూడా జరుగుతున్నాయన్న విషయం కూడా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం సంకల్పం ఒకటే, ఏదైతే మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఈ ప్రజల కోసం
రాక్షసుల మధ్య యువగలం పాదయాత్ర మొదలుపెట్టారు. పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రెనర్గా తయారు చేయాలి. 20 లక్షల ఉద్యోగాలు మనం సృష్టికర్త సంకల్పం 20 లక్షల ఉద్యోగాలు మనం పూర్తి చేయాలనే సంకల్పంతోనే ఈరోజు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. యువగలం పాదయాత్రలో యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఆ రోజు ప్రజల దగ్గర నుంచి ఏవైతే సమస్యలు వచ్చాయో ప్రత్యక్షంగా మరి మా చైర్మన్ గారు, మా డైరెక్టర్లు ప్రజా సమస్యలు వారు దగ్గరుండి చూసిన వ్యక్తులే ఈరోజు ఇక్కడ చైర్మన్ గాను డైరెక్టర్గా కూడా ఉన్నారన్న విషయం తెలియజేస్తూ ప్రజా సమస్యల గురించి తెలిసిన వాళ్ళకు పదవులు ఇచ్చి వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలనే సంకల్పంతో ఈరోజు ముందుకెళ్తున్నాం. మరి నిజంగానే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రజలందరికీ అందుబాటులో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అధికారులు కూడా ఇక్కడే ఉండటం కూడా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ మరింత సేవా కార్యక్రమాలు మరి కమ్మ కార్పొరేషన్ ద్వారా మరింత సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయన్న విషయం కూడా తెలియజేస్తూ నిజంగానే మరి బ్రహ్మం చౌదరి గారికి మరి డైరెక్టర్లకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 10 వచ్చింది కదా అని మేము మా డైరెక్టర్లు కానీ మా చైర్మన్లు కానీ ఇతర చైర్మన్లు ఇతర డైరెక్టర్లు కానీ ఎవరు ప్రశాంతంగా అంటే ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏంటి, వారికి కావాల్సిన సమస్యలు ఏంటి ఎప్పటికప్పుడు పరిష్కారం కూడా చేస్తున్నారు. మరొక్కసారి మరి ఈడబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా చైర్మన్ గారికి డైరెక్టర్లు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్.